జరగడం చాలా సీరియస్ అయ్యారు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలంగాణ టికెట్స్ రేట్స్ పెంచమని చెప్పారు. ప్రీమియర్ షోస్ కూడా పర్మిషన్ ఇవ్వనని చెప్పారు. మరి ఏంటిది సోషల్ మీడియాలో అయితే విపరీతంగా అప్పుడు ట్రోల్స్ కూడా రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. అప్పుడు పుష్ప 2 విషయంలో అయినా మిగతా విషయంలో అయినా మనందరికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన ముఖ్యమంత్రిగా రికగ్నైజ్ చేయలేదు రేవంత్ రెడ్డిని. ఇంకా కూడా వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, లేదా కేటీఆర్ఏ మాకు బాస్ అన్న విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యవహరించింది అని రేవంత్ రెడ్డికి లోపల ఉండే. అందుకోసం ఆయన ఏం చేశారు, పుష్ప 2 ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో తొక్కిసలాట జరిగినప్పుడు అరెస్ట్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో అయితే చేయరు, ఏ సర్కారు డేర్ చేయదు. దానికి అల్లు అర్జున్ కారణం కాదా అవునా అన్నది కోర్టు తేల్చాలి. బట్ అక్కడికి ఆ థియేటర్కి ఆ సందర్భంలో వెళ్ళడం వితౌట్ అంటే సెక్యూరిటీ కానీ ప్రికాషన్స్ లేకుండా ఉండేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటే కనుక అవి ప్రాణం నిలిచేది. ఇప్పటికీ ఆ పిల్లాడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు, ఫిజియోథెరపీ నడుస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాన్ని రేవంత్ రెడ్డి యూజ్ చేసుకుని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 2 రోజులకే మళ్ళీ సినీ ఇక్కడ నుంచి అసెంబ్లీలో ప్రీమియర్ షోలు ఉండవు, రేట్లు పెంచడాలు ఉండవు అని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. తర్వాత ఏం జరిగింది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు సినిమా వచ్చింది. దిల్ రాజు సంక్రాంతికి 2 సినిమాలు వచ్చాయని. సంక్రాంతికి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ సినిమా, వాటికి రేట్లు పెంచుకున్నారు. అంటే అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట ఇచ్చి నెల రోజులు కాకముందే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రొడ్యూసర్ గా ఉన్న సినిమాలు వచ్చేసరికి దానికి రేట్లు పెంచేసుకున్నారు. ఓకే, అప్పుడు ఏం చెప్పారు, మేము ప్రీమియర్ షోలకు ఇవ్వట్లేదు కానీ రేట్లు మాత్రం పెంచుకున్నారు. సీఎం క్లియర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలాసార్లు చెప్పారు ఏమని, మేము తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వం, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వం అని చెప్పారు. కానీ అది 1 మంత్కే దిల్ రాజు సినిమాలు వచ్చేసరికి దాని మాట మార్చారు. ప్రీమియర్ షోకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కూడా ప్రీమియర్ షో అట్లా అర్ధరాత్రి ఎట్లా ఇస్తారని తప్పు పట్టింది. ఇప్పుడు హరిహర వీరమల్లి వచ్చేసరికి పర్మిషన్ ఇచ్చారు. నిజానికి మొన్న నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొన్న శిల్పకళా వేదికలో పోలీసులు ఈ అనుమతి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ హైయెస్ట్ లెవెల్ అంటే సీఎం లెవెల్లో జోక్యంతో దీనికి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏం జరిగింది, వారం రోజుల తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి అక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి కలిసింది. రేవంత్ రెడ్డి కలిసిన వాళ్ళు ఎవరున్నారు, నాగార్జున ఆయన ఇన్కన్వెన్షన్ కూల్ చేశారు. అటువంటి నాగార్జున దగ్గరకే రేవంత్ రెడ్డి ఆయన కుమారుడు వివాహానికి నాగార్జున వచ్చి ఇన్వైట్ చేశారు. అఖిల్ వివాహానికి రేవంత్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళి పైగా మీటింగ్ లో నాగార్జున చాలా మంచివారు, 2 ఎకరాలు దానం చేసేశారని చెప్పారు. సో పొలిటికల్ రాజకీయాలు ఏంటంటే లోపల జరిగేది ఒకటి, ప్రజలకు చూపించేది ఒకటి, బార్గెన్ చేసుకుంటారు. నువ్వు నాకు వాల్యూ ఇవ్వవా, నువ్వు నాకు విలువ ఇవ్వవా ముఖ్యమంత్రి, నీ సంగతి చెప్తా. అదే అల్లు అర్జున్ కు మళ్ళీ పుష్ప 2కు అవార్డు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్ గా అవార్డు ఇచ్చారు. సో ఇట్లా ఉంటాయి. దీనిలో మధ్యలో బలయ్యేది ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ ఆ రాజకీయ నేతలు తిట్టడం, ఈ రాజకీయ నేత ఫ్యాన్స్ ఆ సినిమా హీరోని తిట్టడం, మధ్యలో బలేదు వీళ్ళని చెప్తాను. సో ఏమైంది, అసెంబ్లీలో ఇచ్చిన మాట ఏమైంది? పోనీ ఈ మాటను బీఆర్ఎస్ అడగగలదా, ఎందుకు మీరు ప్రీమియర్ షోలకి అనుమతిస్తున్నారు, ఎందుకు మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్నారని బీఆర్ఎస్ అడగగలదా భారత రాష్ట్ర సమితి? ఎందుకంటే వాళ్ళకు కూడా సినిమా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు లేవు. అల్లు అర్జున్ అరెస్ట్ వాళ్ళు ఖండించారు. నాగార్జున సంబంధించి ఎన్కన్వెన్షన్ 2014లో ఎన్కన్వెన్షన్ ఫస్ట్ బీఆర్ఎస్ రాగానే దాన్ని ఏం చేశారు, ఎన్కన్వెన్షన్ ఆక్రమించింది, దాన్ని వెంటనే మేము నిలమట్టం చేస్తామని బెదిరించారు. కథం అది ఎక్కడ పోయిందో తెలియదు. నాగార్జునకు వాళ్ళకి మంచి టర్మ్స్ ఏర్పడ్డాయి, క్లోజ్ అయింది. రేవంత్ రెడ్డి వచ్చేసి దాన్ని కూల్ చేశారు. మరి ఏం అగ్రిమెంట్ జరిగిందో ఆయన పొగుడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే బేరసారాలు ఆడుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, వ్యక్తులు ప్రజల్ని పావులుగా యూజ్ చేసుకుంటాయి. ఒకసారి మనతో పాటు